నర్సీపట్నం ఎన్నికలు రణరంగాన్ని తలపిస్తున్నాయి. వరుసగా మూడోసారి వైసీపీ నుంచి పేట్ల ఉమాశంకర్ గణేష్ బరిలోకి దిగుతున్నారు. టీడీపీలో కీలక నేతగా ఉంటున్న అయ్యన్నను ఢీకొట్టేందుకే గణేష్ ను జగన్ బరిలోకి దింపారు. ముచ్చటగా మూడోసారి నర్సీపట్నంలో అయ్యన్నపై ఒకే ప్రత్యర్థి పోటీలోకి దిగడం ఇదే తొలిసారి. మరి జగన్ తనపైన పెట్టుకున్న నమ్మకాన్ని గణేష్ నిలబెట్టుకుంటారా లేదో చూడాలి. ఇప్పటి వరకు ఈ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి అయ్యన్నపై వరుసగా 3 సార్లు పోటీ చేసిన వారు ఎవరూ లేరు. ఒకే పార్టీ, ఒకే నియోజకవర్గం, ఒకే ప్రత్యర్థిపై ముచ్చటగా మూడోసారి వైసీపీ అభ్యర్థి గణేష్ పోటీ చేస్తున్నారు. వన్ టైం సెటిల్మెంట్ మాదిరిగా ఒకసారి పోటీ చేసిన అభ్యర్థికి వరుసగా రెండోసారి పోటీ చేసే అవకాశం కూడా ఇవ్వలేదు. అయ్యన్న ఇప్పటి వరకు 9 పర్యాయాలు పోటీలో ఉన్నారు. ఈ ఎన్నికలతో 10వ బరిలోకి దిగుతున్నారు. 1983లో టీడీపీ అభ్యర్థి అయ్యన్నపై మొదటిసారి రాజాసాగి రామచంద్రరాజు కాంగ్రెస్ నుండి పోటీ చేశారు. 1985లో కాంగ్రెస్ నుంచి వేచెలపు శ్రీరామమూర్తి పోటీ చేశారు. అయితే 1989లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాజాసాగి కృష్ణమూర్తిరాజు అయ్యన్నపై పోటీ చేసి గెలుపొందారు. 1994లో మళ్లీ కృష్ణమూర్తిరాజు పోటీకి దిగినప్పటికీ చతికిలపడ్డారు. 2004లో కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ పేట్ల రామచంద్రను ఓడించి మరోసారి అయ్యన్న గెలుపొందారు. 2009లోనూ అయ్యన్న గెలుపు పరంపరం కొనసాగించారు. 2014లో గెలిచిన అయ్యన్న 2019లో వైసీపీ అభ్యర్థి పేట్ల ఉమాశంకర్ గణేష్ చేతిలో ఘోర పరాభవం చూడాల్సి వచ్చింది. అయితే ఇక ఈ 2024 ఎన్నికల్లో మరోసారి గణేష్ కే వైసీపీ అవకాశం ఇచ్చింది. నర్సీపట్నం మున్సిపాలిటీకి సంబంధించి 27వ వార్డులో మరి ఇక్కడ ఇన్ఛార్జ్ అయిన వరలక్ష్మి గారి ఆధ్వర్యంలో ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పెద్దలు సన్యాసి పాత్రి గారు, అలాగే మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, మున్సిపల్ కౌన్సిలర్స్, పార్టీ ఇన్ఛార్జీలు పెద్ద ఎత్తున ఈ వార్డుకి సంబంధించిన పెద్దలందరూ కూడా మరి పాల్గొన్నారు. మరి ముఖ్యంగా చూస్తున్నాం, ఉదయం నుంచి కూడా మరి ఈ కార్యక్రమం చేస్తున్నాం. ప్రతి ఇంటికి కూడా వెళ్తున్నాం. ప్రతి ఇంటి దగ్గర కూడా అందరూ కూడా మహిళలందరూ కూడా బయటకు వచ్చి హాతలు ఇస్తున్నారంటే దానికి కారణం ఏంటంటే మరి జగనన్న మరి ఈ 5 సంవత్సరాల కాలంలో ఏ విధంగా కార్యక్రమం చేశారో దానికి తెలిసి కనుకనే ఈ రోజు పెద్ద ఎత్తున మా అందరికి కూడా మరి ఆశీర్వాదాలు అందిస్తున్నారు. మరి చాలా సంతోషంగా ఉంది. ఈ మున్సిపాలిటీలోనే మరి మొన్నటి నుంచి కూడా బ్రహ్మాండంగా బ్రహ్మరథం పడుతున్నందుకు నిజంగా మీ ద్వారా వారందరూ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అయితే చూస్తే ఒక విషయం చెప్పాలి, మీ అందరూ కూడా మొన్న ఈ మధ్య కాలంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు 2 ప్రోగ్రాంలు పెట్టారు. ఒకటి మహిళా మేలుకొన్న, ఒకటి మహిళల గురించి, రెండోదేమో యువశక్తి అనేది 2 ప్రోగ్రాంలు పెట్టారు. ఒక్కసారి ఆ 2 ప్రోగ్రాం గురించి మీతో మాట్లాడాలి. మరి మహిళా మేలుకొనే కార్యక్రమం సుమారుగా పెద్ద ఎత్తున ఒక 1000 మందితో అక్కడ బలికట్టలో మీటింగ్ చాలా పెద్ద ఎత్తున 1000 మందితో పెట్టారు. అయితే ఒక్కటి అసలు మహిళా మేలుకో అంటే అసలు మహిళలకు మీరు ఏం చేశారని అడుగుతున్నాను. ఇప్పుడున్న అవినీతి అయ్యేందు పాత్రని ఒకటే అడుగుతున్నాను. ఆ రోజు 2014 ఎన్నికల్లో మీరేం మాట ఇచ్చారు? డ్వాక్రా మహిళ తాలూకా రుణాలన్నీ కూడా బేషరతుగా మాఫీ చేస్తారంటే పాపం డ్వాక్రా అక్కచెల్లెలందరూ కూడా పెద్ద ఎత్తున ఓట్లేసి గెలిపించారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు ఇక్కడ అవినీతి అయిన పద్ధతి మంత్రి అయిన తర్వాత మీరు ఎంతమందికి డ్వాక్రా రుణాలు బేషరతు మాఫీ చేశారు? బేషరతుగా మాఫీ చేస్తారని చెప్పి మీరు ₹1,00,000 ఒకసారి అన్నారు, తర్వాత 10,000 ఒకసారి అన్నారు, 3,000, 3,000, 4,000 అని చెప్పి మహిళలకు ఇచ్చిన మాట తప్పారు. మీరా మహిళా మేలుకొనే కార్యక్రమం చేయడం సిగ్గుగా ఉందని చెప్పి సందర్భం తెలియపడుతున్నాను. ఈరోజు పేట్ల ఉమాశంకర్ గణేష్
గత ఎమ్మెల్యేల కన్నా భిన్నమైన వైఖరిని అనుసరించారు. సీనియర్ నాయకుడు అయ్యన్నపై నువ్వెంత అంటే నువ్వెంత అనే రీతిలో ఢీకొడుతున్నారు. అయ్యన్నను ఎదిరించి నిలబడగలిగే నాయకుడిగా వైసీపీలో గుర్తింపు తెచ్చుకున్నారు. గణేష్ ది రాజకీయ కుటుంబం కాదు, అయినా తనదైన శైలిలో గణేష్ రాజకీయంపై పెట్టు పెంచుకున్నారు. ఇక గణేష్ చూపిన రాజకీయ చతురత, గెలుపు ఓటుములతో పని లేకుండానే ధైర్యంగా ముందుకు వెళ్లడం, కలిసి వచ్చే వారితో పనిచేయడం ద్వారా తన స్థానాన్ని పదిలపరుచుకున్నారు. ఫలితంగా అయ్యన్నకి ప్రత్యర్థిగా మూడోసారి ఎమ్మెల్యే బరిలో నిలిచారు. నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ రాజకీయాలలో ఒక బలమైన వర్గాన్ని సృష్టించుకున్నారు. నియోజకవర్గ రాజకీయాలలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు.